ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అంత బలంగా ఇక్కడ కూర్చోడం జరుగుతుంది. సో అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ బెల్ట్ అంతా సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు బలమైన వ్యక్తులే. పూడి ముత్యాల నాయుడిని పెట్టారు అనకాపల్లి. సో అతను కూడా సౌమ్యుడు, మంచివాడు, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన మాడుగుల నుంచి ఆయన గెలిచిన ఆయన్ని అనకాపల్లి ఎంపీగా పెట్టడం జరిగింది. కానీ మరి ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందో, ఎంపీ స్థాయిలో ఆయన ఓట్ బ్యాంక్ని తీసుకోగలడా, సీఎం రమేష్ని ఎదుర్కోగలడా, అంత గొప్పగా ఎలక్షన్ చేయగలరా? ఊడిముత్యాల నాయుడు గురించి చాలా తక్కువ మందికి తెలుసు, ఆ ప్రాంత వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంత ఫెమిలియర్ ఏం కాదు ఆయన. ఇందులో డిప్యూటీ సీఎం ఇచ్చినప్పటికీ కూడా ఆయన మాట వినిపించడం కానీ, లేకపోతే ఆయన ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు పెట్టడమో, లేకపోతే గట్టిగా మీడియాలోకి వచ్చిన సందర్భాలు కానీ చాలా తక్కువ ఉంటాయి. సో మరి సీఎం రమేష్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద హోప్స్ పెట్టుకున్నారు. ఆయన్ని అక్కడ కూర్చడం అన్నది అది ఆయన తీసుకున్న చాలా కీలక నిర్ణయమే. కానీ సీఎం రమేష్ అంత ఈజీగా వదలరు. సుజనా చౌదరి అవనియండి, సీఎం రమేష్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకప్పుడు 2 కళ్ళు. సరే ఇప్పుడు డైరెక్ట్గా ఆ ఐ కాంటాక్ట్ లేకపోయినా ఎప్పుడు ఆయనకి సొంత మనుషులు లాంటి వాళ్ళే వీళ్ళిద్దరూ, కుడి ఎడమ లాంటి వాళ్ళే. ఎందుకంటే 2014లో వాళ్ళు చేసిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా ఉండి, ఆర్థిక పరంగా ఉన్నాయండి, వేరే అంశాలన్నీ ఉన్నారన్నది పెద్ద టాక్. వాళ్ళ గురించి ఏం పెద్దగా చెప్పుకోని అవసరం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన ఫేసులు, నోన్ ఫేసెస్ అవి. సో ఈ రకంగా కూర్పు చేసుకుంటూ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చారు కదా, నేను చెప్పినట్లుగా తూర్పు గోదావరి జిల్లాలంతటినీ కూడా పొత్తు పార్టీలకి పాజిటివ్గా మలుచుకుని ఓట్ బ్యాంక్ రప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎంతో కొంత ప్లస్ అవుతుంది అది ఖచ్చితంగా, ఈ జిల్లా నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి. వెస్ట్ గోదావరి విషయానికి వచ్చేసరికల్లా పరిస్థితి ఏంటి అన్నది చాలా కీలకంగా మారుతున్న పరిణామం. మరి ఒకవేళ రఘురామకృష్ణరాజు ఆ ప్రాంతానికి ఇస్తే, ఆ ప్రాంతంతో ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నియోజకవర్గాల మీద పట్టుంది, ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటే కొంతవరకు అది ప్లస్ అవుతుంది. కానీ శ్రీనివాస వర్మ అనే ఆయన పరిస్థితి ఏంటి, ఆయన చేయగలడా లేదా, చేతులారా పోగొట్టుకుంటామా అని ఒక భయం అయితే ఏర్పడింది. ఎందుకంటే బీజేపీకి ఆ సీటు అంటే ఆ ప్రాంతవాసులు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీఏ చాలా బలంగా ఉంటుంటారు ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో. మరొకటి వీళ్ళు తీసుకున్న సీట్లు కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. బీజేపీ తీసుకున్న సీట్లు మరి అదేంటో ముందుకెళ్ళి ప్రకటించేశారని కాంప్రమైజ్ అయ్యారో, లేకపోతే ఈ ఎన్నికలకి ఇంకా తప్పదు అని చెప్పి సర్దుకుపోయారో. అరకు పార్లమెంట్ సీటు బీజేపీ అంటే అసలు అరకులో ఎంతమందికి అసలు బీజేపీ జెండా తెలుసుంటుంది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే? చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అది, పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతాలు, గిరిజన తండాలు ఉన్న ప్రాంతం అరకు పార్లమెంట్ నియోజకవర్గం. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కమలానికి ఓటు వేయాలి అంటే చాలా నెట్వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అది ఆవిడ గీత ఏ రకంగా చేస్తుందో చూడాలి. పురంధేశ్వర్ గారు రాజమండ్రిలో బలంగా ఉన్నారు. పొత్తు పార్టీలు కూర్పులు నేను చెప్తున్నాను. ఆవిడ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క పురంధేశ్వర్ గారు, వీళ్ళకి అక్కడ ప్రధానంగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. నరసాపురం వెళ్ళేసరికల్లా అది అవుతుందా? వెస్ట్ గోదావరి మీద అంత వీళ్ళంతా బలమైన వ్యక్తి ఆయన అంటే కాదు అన్నది అక్కడ నాయకులు మాట్లాడుతున్న అంశం. అందుకని ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే మరి వాళ్ళు ఏం తీర్మానం చేస్తారు, మేము ఏంతో చేయలేము, ఇంత ఆయన ఏ రకంగా సపోర్ట్ చేస్తారో, ఏ రకంగా జనాల్లోకి వెళ్తారో, అంతగా ఆ పార్లమెంటు నియోజకవర్గాలన్నింటినీ కూడా ఓన్ చేసుకున్న బలమైన వ్యక్తి, ప్రజలు ఆయన నమ్ముతారా, ఇలాంటివన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వేరే ప్రాంతాలు అయితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే ఈ ప్రాంతం మీదే వీళ్ళు ఫోకస్ పెట్టారు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రాల మీదే 70% హోప్స్ పెట్టుకున్నాయి టీడీపీ, జనసేన. దీని మీదే కేంద్రీకృతం ఇచ్చారు, వాళ్ళ ఫోకస్ అంతా దీని మీదే ఉంది. సో ఇలాంటి టైంలో అక్కడ ఏవైనా తేడా కొడితే ఆ ఎఫెక్ట్ చాలా నియోజకవర్గం పడుతుంది. ఇంకోటి కీలకమైన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన ఉండి నుంచి కూడా అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున వినిపిస్తున్న టాకు. ఇప్పుడు పార్లమెంట్ లేకపోతే ఉండి ఆయన సొంత ప్రాంతం, ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది, కానీ అక్కడ ఇద్దరు రామరాజులు కొట్టుకుంటున్నారు. ఒకరు తెలుగుదేశం పార్టీ రెబల్గా ఇండిపెండెంట్గా ఆయన శివరామరాజు, ఆయన పోటీ చేస్తే గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రామరాజు అక్కడి నుంచి మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈయన 2 సార్లు అక్కడి నుంచి గెలిచిన శివరామరాజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా
ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఈయన సిద్ధమయ్యారు. మరి వీళ్ళిద్దరిని రఘురామకృష్ణరాజు బుజ్జగించి ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మరొక ఆలోచన చేస్తారు. అంటే ఎక్కడో దగ్గర ఈయన ప్లేస్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా చేయకి తప్పని పరిస్థితుల్లో ఉన్నారు.